అస్సలాము వరహమతుల్లాహి వబరకాతుహు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యలో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు గారి గురించి ఉమ్ముల్ మొమినీన్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం 24వ భాగంలో ఉన్నాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం తెలుసుకునే కొన్ని విషయాలు ఏమిటంటే, అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏ విషయాలు మనకు తెలియజేశారు అనేటటువంటి విషయాల్లో కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఎవరైనా ఒకరి భూమిని, ఒక జానెడు భూమినైనా సరే కబ్జా చేస్తే వారికి అల్లాహ్ వద్ద ఎటువంటి శిక్ష విధించబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఖురాన్ని వ్రాసే బాధ్యత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ సహబాకు చెప్పారు? ఎవరైనా ఒక పిల్లవాడు పుట్టినప్పుడు వారి యొక్క తల కింద కత్తెర ఎందుకు పెట్టకూడదు అని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు తెలియజేశారు. పావురాల పందాలు, చదరంగపు పందాలు మరియు పాచికల ఆటలు లేదా పందాలు, ఈ యొక్క జూదం గురించి ఇస్లాం ధర్మం ఏం చెప్తుందని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? అమ్మ ఆయిషా రదియల్లాహు గారు దైవవాణిని లేదా దైవ సందేశాన్ని లేదా సువార్త ప్రకటనని లేదా ఇస్లాం ధర్మ ప్రచారాన్ని లేదా దావా వర్క్ని ఏ విధంగా చేసేవారు, ఎలా చేసేవారు? అదేవిధంగా ఇద్దత్ అంటే ఏమిటి, ఆ యొక్క ఇద్దత్ గడువు గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమయంలో జరిగిన సంఘటన మరియు అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏం చెప్పారు, దానిని ఏ సందర్భంలో ఏ ఇద్దత్ గురించి ఎలాంటి వివరాలు వివరించారు అనే విషయం గురించి, సిగరెట్, మద్యం మరియు అనేక రకాల మత్తు పదార్థాలు, వాటి యొక్క ప్రాంతాలు, వాటి యొక్క పేర్లు, వాటి యొక్క మార్పు, వాటి యొక్క వ్యాపారాలు, కొనటం, తినటం, త్రాగటం, మరి వాటి ద్వారా మనం సంపాదించడం, దీనికి రకరకాల పేర్లు, వీటి గురించి ఇస్లాం ఏం చెప్తుంది, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు, అల్లాహ్ ఏమని ప్రవక్త ద్వారా మనకు తెలియజేశారు, దీని గురించి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఒకానొక సమయంలో వీటి యొక్క పేర్లు మారినప్పుడు ఆమె ఏ విధంగా దీని గురించి ఉపదేశం ఇచ్చారు అనే విషయం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. భార్య మరియు భర్తలు కలిసినప్పుడు నీటితో శుభ్రం చేసుకోవాలని కూడా మరి దాని గురించి ఏం చెప్పారు అమ్మ ఆయిషా రదియల్లాహు గారు? స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, ముఖ్యంగా ఇక్కడ ఒక హదీసులో స్త్రీల గురించి వచ్చింది. స్త్రీలు నగ్నంగా ఒకరి ముందు ఒకరు స్నానం చేయటం కూడా సరైన పద్ధతి కాదు అని, మరి దీని గురించి ఇలా చేయటం దాని గురించి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏం చెప్పారు అని మరి మనం కొన్నిసార్లు మనం చూస్తుంటాం, తల్లి ఎదురుగా కూతురు కానీ లేదా కొన్ని హాస్టళ్లలో కానీ కొన్ని ప్రదేశాలలో కానీ మరి ఇలా నగ్నంగా స్నానం చేయటం అనేది, మరి దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సతీమణి అయినటువంటి ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా రదియల్లాహు గారు ఏం చెప్పారనే విషయం కూడా ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అమ్మ ఆయిషా రదియల్లాహు గారు మరి కొన్ని రకాల దుస్తులను, కొన్ని రకాల షిర్కుకి సంబంధించిన దుస్తులను వేసుకోవటాన్ని వారించడం జరిగింది. దీని గురించి సంబంధించిన ఒక హదీసు, అది ఎటువంటి దుస్తులని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు వారించారో కూడా మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము. అదేవిధంగా కొంతమంది వెంట దైవదూతలు రారు. ఒకవేళ వారి వెంట వస్తూ ఉన్నా కూడా కొన్ని విషయాల వల్ల వారి వెంట దైవదూతలు రావటం మానేస్తారు. కొంతమంది ఇళ్లలోకి కానీ వారి వెంట కానీ దైవదూతలు రారు అని చెప్పడం జరిగింది. అది ఎటువంటి సంఘటనలో, వాటిల్లో ఒక సంఘటన ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. హదీసుల్లో ఉన్నటువంటి విషయం ఇది. పల్సటి అంటే చున్నీ కప్పుకున్న తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు లేదా కొంత భాగం మనకి ఏదైతే కనిపిస్తుందో, మరి ఒక స్త్రీ చున్నీ కప్పుకున్నా కూడా, ఏదైతే పల్సటి చున్నీ కప్పుకున్నా కూడా మరి ఏదైతే కనిపిస్తుందో, మరి ఆ పల్సటి చున్నీని ఒకసారి ఆయిషా రదియల్లాహు గారు తీసి ఒక మందమైనటువంటి చున్నీని వేయటం జరిగింది. అది ఏ సంఘటనలో జరిగింది, ఆ యొక్క సంఘటనలో ఆయిషా రదియల్లాహు గారు అప్పుడు ఏమన్నారు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. విధంగా కొంతమంది వ్యక్తుల మీద నరకం హరాం చేయబడింది. కొంతమంది వ్యక్తుల మీద హరాం చేయబడింది అంటే వారు నరకంలోకి వెళ్ళరు అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరు అనే దాని గురించి కూడా అమ్మ ఆయిషా రదియల్లాహు గారు తెలియజేశారు.
మనం వధువు చేసినప్పుడు కొన్ని భాగాలు తడుస్తాయి, కొన్ని భాగాలు ఎవరైనా తడవకుండా స్పీడ్గా తొందరగా వధువు చేయడం, దీని గురించి అలా చేస్తే దాని గురించి వారిస్తూ అమ్మ ఆయిషా రజల్లా గారు ఏమన్నారు, మీరు పూర్తిగా వధువులో అన్ని భాగాలు, వధువులో చేయవలసిన అన్ని భాగాలు తడవాలి, మరి తడవకపోతే ఏంటనే దాని గురించి ఒక విషయం ఇక్కడ అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క విషయం కూడా మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. నమాజు చేసేటప్పుడు ఒక స్త్రీ దుప్పట్టా వేసుకోవాలి. నమాజు చేసేటప్పుడు స్త్రీ దుప్పట్టా వేసుకోవాలి. వారి యొక్క నమాజులో వారి యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి, దీని గురించి అమ్మ ఆయిషా రజల్లా గారు ఏం చెప్పారనే విషయం ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే, అమ్మ ఆయిషా రజల్లా గారు చెప్పారు, విగ్గు అంటే సవరాలు అంటారు కదా, ఈ యొక్క సవరాలని లేదా ఎక్స్ట్రా జుట్టుని ఎవరైతే పెట్టుకుంటారో దీనిని పెట్టుకోవచ్చా వద్దా అనే విషయంలో అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క విషయం ఏమిటి అనేది ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. ఖురాన్ని ఎంతసేపట్లో మనం చదవచ్చు, ఒక ఖురాన్ని ఎంతసేపట్లో మనం చదవచ్చు, ఈ యొక్క విషయం కూడా మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము. ఎవరైనా ఒక ముస్లిం కానీ ఒక వ్యక్తి కానీ బాధలో ఉన్నప్పుడు ఆ ఇంటి వారు ఎవరైనా చనిపోతే ఇన్నలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ చనిపోయినప్పుడు కానీ, ఇంకేదైనా పోయినప్పుడు కానీ, ఇంకేదైనా బాధలో ఉన్నప్పుడు కానీ వారి గురించి మనమేం చేయాలి అనే విషయం కూడా ఈరోజు మనం అమ్మ ఆయిషా రజల్లా గారు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి విషయాలు మనం చూడబోతూ ఉన్నాము. కాబా గృహం మక్కాలో, సౌదీలో, దుబాయ్లో ఉన్నటువంటి ఈ యొక్క ముస్లింలు హజ్ ఉమ్రాలు చేసేటటువంటి ఏదైతే కాబా గృహం ఉందో, ఆ యొక్క కిబ్లా మీద ఉన్నటువంటి కాబా గృహం మీద ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క కాబా గృహం మీద ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని తీసివేస్తారు. ఆ యొక్క వస్త్రాన్ని మరి ఏం చేస్తారు, తీసి దాన్ని ఏం చేయాలి, మరి ఒకప్పట్లో ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తారు, దీని గురించి ఏం చేయాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని చెప్పారు, అమ్మ ఆయిషా రజల్లా గారు ఏం తెలియజేశారు, ఈ యొక్క విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము ఇన్షాల్లా. ఎవరైనా ఒక వ్యక్తిని చూసి నవ్వులాటగా చేయటం, వారిని పరిహసించడం, వారిని అవమానపరచడం, ఇవన్నీ కూడా మంచిది కాదు అని, మరియు ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా, వారికి ఏదైనా నష్టం కలిగినా కూడా వారికి కలిగేటటువంటి మరి లాభం ఏంటి, వారికి ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా వారికి ఏదైనా కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది కలిగితే కూడా వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కలిగే లాభం ఏంటి అనేది అల్లా ఏం తెలియజేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, ఖురాన్ మరియు హదీసుల ద్వారా అనేది అమ్మ ఆయిషా రజల్లా గారు ఏం చెప్పారనే విషయం కూడా మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము ఇన్షాల్లా. మరి ఇది తెలుసుకునే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.